పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్పై వాడీవేడి చర్చ జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఆపరేషన్ వివరాలను లోక్సభలో వెల్లడిస్తున్నారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఈ ఆపరేషన్పై విపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాల విమర్శలకు రక్షణ మంత్రి సమాధానాలు ఇస్తున్నారు. మరిన్ని వివరాలు. 2 రోజుల విరామం తర్వాత పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగా విపక్షాల ఆందోళనతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ సభలో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కాగా ముందుగా నిర్ణయించినట్లు ఇవాళ ఆపరేషన్ సింధూర్పై చర్చిద్దామని ప్రతిపక్షాలకు సూచించారు. సభ నియమాల ప్రకారం సభా అధ్యక్షుడి అనుమతితో ఏ అంశమైనా చర్చిస్తామన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం చేపట్టిన 16 గంటల ఆపరేషన్ సింధూర్ చర్చను ప్రారంభిద్దామని తెలిపారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్పై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ను భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిందని ప్రకటించారు. ఈ ఆపరేషన్ లక్ష్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడులు ఖచ్చితమైనవని, నియంత్రితమైనవని, యుద్ధం ప్రారంభించే ఉద్దేశం లేదని తెలిపారు. మే 17న రాత్రి భారత సైన్యం కేవలం 22 నిమిషాల్లో 7 ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసిందని, 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చిందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అధ్యక్ష మహోదయ, 7 మई 2025 को रात्रि 1:05 भारतीय सशस्त्र बलों ने ऑपरेशन सिंदूर प्रारंभ किया, जिसमें पाकिस्तान और पाक ऑक्युपाइड कश्मीर में भारत के खिलाफ आतंकी गतिविधियों से जुड़े 9 स्थानों को निशाना बनाया गया। इनमें से 7 आतंकी शिविरों को भारतीय सेना ने पूरी तरह से नष्ट कर दिया। ఈ ఆపరేషన్ నిలిపివేతకు ఎలాంటి విదేశీ ఒత్తిడి కారణం కాదని, ట్రంప్ పరిపాలన నుంచి ఒత్తిడి వచ్చిందన్న విపక్షాల ఆరోపణలను రాజ్నాథ్ సింగ్ తోసిపుచ్చారు. మే 10న పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి ఆపరేషన్ ఆపాలని వేడుకోవడంతోనే భారత సైన్యం దాడులు నిలిపివేసిందని ఆయన వివరించారు. అయితే పాకిస్తాన్ మళ్లీ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే భారత సైన్యం మరోసారి గట్టిగా సమాధానం చెబుతుందని ఆయన హెచ్చరించారు. మే 10న ఉదయం పాకిస్తాన్ సైన్యం మిసైళ్లు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికతతో దాడి చేసిందని, అయినప్పటికీ భారత రక్షణ వ్యవస్థలు అన్ని దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయని రాజ్నాథ్ తెలిపారు. ఈ ఆపరేషన్లో సైన్యం, నావిక, వాయుదళాలు సమన్వయంతో పనిచేసి శత్రువును మట్టి కరిపించాయని చెప్పారు. భారత రక్షణ వ్యవస్థలు శత్రు దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయని పునరుద్ఘాటించారు. అయితే కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఈ ఆపరేషన్పై పలు సందేహాలు లేవనెత్తారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి కారణమైన వారిని ఇప్పటి వరకు పట్టుకోలేకపోయామని, ఉగ్రవాదులు ఎలా దాడి చేయగలిగారన్న విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 100 రోజుల క్రితం పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారని, ఉగ్రవాదులు కొందరి సహకారంతో పరారయ్యారని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ సురక్షితమైనదని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఈ దాడి జరగడం దురదృష్టకరమని గొగోయ్ అన్నారు. పాకిస్తాన్ దురుద్దేశాలను అడ్డుకోవాలని, భారతీయులు ఏకతాటిపై నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. और वे 5 दहशतगर्दियों को ये सरकार पकड़ नहीं पाई। देश के वो लोग ये भी जानना चाहते हैं कि ये जो 5 दहशतगर्दे थे, दहशतगर्दी जो आए टेररिस्ट, निश्चय इन्होंने इनको किसी ने पनाह दी, निश्चय इनको किसी ने जानकारी दी, निश्चय ये पूरा जो 1 घंटा का जो उन्होंने गोला बारूदी की, उसके बाद ये फरार हो गए। కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడిని హీనమైన చర్యగా అభివర్ణించారు. మతం పేరు అడిగి పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదులకు ఈ ఆపరేషన్ గట్టి సమాధానమని ఆయన అన్నారు. భారత సైన్యం జాగ్రత్తగా పాకిస్తాన్లోని సామాన్య ప్రజలకు హాని కలగకుండా దాడులు చేసిందని, ఉగ్రవాద సంస్థలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని ఆయన స్పష్టం చేశారు. భారత్ శాంతిని కోరుకుంటుందని, కానీ ఉగ్రవాదాన్ని సహించబోమని ఆయన గట్టిగా చెప్పారు. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటింది. ఈ ఆపరేషన్పై పార్లమెంటులో జరిగిన చర్చలు దేశ భద్రత, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ నిబద్ధతను స్పష్టం చేశాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.